నమస్తే అండి. నేను మీ శారదని. అందరూ బాగున్నారు కదా? ఇవాళ కూడా మనము డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ శారీస్ చూద్దామండి. ఈ 1 వీక్ కూడా 20 శారీస్ చూపిస్తాను. అన్ని వెరైటీస్ యాడ్ చేసి చూపిస్తానండి. ఇంకొక గుడ్ న్యూస్ అందరికీ ఏంటంటే, యాక్చువల్గా నేను డైలీ 20 శారీసే చూపించగలుగుతున్నాను కదా, కానీ షాప్లో మన దగ్గర ఉన్న అన్ని కలెక్షన్స్ మీద కూడా డిస్కౌంట్ ఉందండి, సేల్ ఉంది. సో షాప్కి దగ్గర ఉండే వాళ్ళు రాగలుగుతారు, తీసుకోగలుగుతారు, హైదరాబాద్లో ఉండేవాళ్ళు. కాకపోతే దూరంగా ఉన్న వాళ్ళకి ఆ ఆపర్చునిటీ లేదు. కాబట్టి నేను ఏమనుకుంటున్నానంటే, మీ అందరికీ కూడా ఇవ్వాలి ఆ ఆపర్చునిటీ అని చెప్పేసి ఒకటి అండి, పాత వీడియోస్ ఉన్నాయి కదా, సో ఆ వీడియోస్లో మీరు ఏదన్నా శారీ మీకు నచ్చినట్టయితే కనుక దాని ఫోటో పెట్టండి. దాంట్లో కూడా ఎంత డిస్కౌంట్ వస్తుంది అనేది మీకు చెప్పగలుగుతాను, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇదొకటి నేను యాడ్ చేయగలుగుతున్నానండి. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే, ఓల్డ్ వీడియోస్లో శారీస్ మీరు పిక్స్ నాకు షేర్ చేస్తారు కదా, సో కొన్ని ఉంటాయి, కొన్ని ఉండకపోవచ్చు. కాబట్టి మీరు డిసప్పాయింట్ అవ్వద్దు, పాజిటివ్గానే ఆలోచిద్దాము. మీకు అందరికీ కూడా అన్ని టైప్స్ ఆఫ్ శారీస్ దొరుకుతాయనేసి నేను అనుకుంటున్నాను. వీటిల్లో మల్మల్ కాటన్ శారీస్, కలంకారీ శారీస్ అండ్ క్రోషియా వర్క్ వచ్చిన మల్మల్ కాటన్ శారీస్లో అయితే ఏవి లేవండి. సో ఆ ఎపిసోడ్స్లోంచి మాత్రము ఏ పిక్స్ పెట్టినా అవైతే అన్నీ సోల్డ్ అవుట్. సో వాటిల్లో అయితే నేను ఏం చేయలేను. కానీ జస్ట్ ప్రీవియస్గా పెట్టిన 2 మల్మల్ కాటన్ శారీ ఎపిసోడ్స్లో మాత్రము మీరు పంపించవచ్చు పిక్స్. ఓకేనా అండి? సో ఇవాళ ఎపిసోడ్లో శారీస్ చూసేద్దామా? ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ లేటెస్ట్ స్టాక్ కూడా చూపిస్తున్నాను కదా, మీరు ఓల్డ్ స్టాక్ పైననే డిస్కౌంట్స్ ఇస్తున్నాననేసి అనుకోవద్దు. ఇప్పుడు చూపిస్తున్నవి లేటెస్ట్వి, ప్లస్ మీరు ప్రీవియస్వి వేటి మీదైనా కానీ తీసుకోవచ్చు అనమాట డిస్కౌంట్. సో ఓన్లీ క్లియరెన్స్ సేల్ కాదండి ఇది, మొత్తం అంతా ఫ్రెష్ స్టాక్, ఓల్డ్ స్టాక్ అన్నిటి మీద కూడా మనకి సేల్ ఉంది. సో ఇంకొకటండి, అందరూ కూడా నేను కట్టుకునే శారీ గురించి కూడా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. సో లేటెస్ట్వి కట్టుకున్నప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నా ఓల్డ్ కలెక్షన్లోంచి తీసి కట్టుకున్నవైతే నేనేం చేయలేను. సో ఇది ఏంటంటే ప్యూర్ చినియా పట్టు శారీ అండి. ఇవాళ నేను కట్టుకున్నది మంచి పర్పుల్ కలర్కి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది. సో ఈ కాంబినేషన్ గురించి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను, కానీ మంచి ఫ్యాబ్రిక్లో తీసుకోవాలని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇది నాకు చాలా ఫేవరెట్ కాంబినేషన్, ఇప్పటికి దొరికింది నాకు. ఇది చినియా పట్టు అనేది చాలా వెరైటీస్, అంటే ఫ్యాబ్రిక్స్లోనే చాలా వాటికి చినియా పట్టు అనే పేరు ఉందండి. కానీ ఇది ప్యూర్ చినియా పట్టు. ఇది ఫీలింగ్ మనకి ఎలా ఉంటుందంటే, ఆల్మోస్ట్ మైసూర్ సిల్క్ శారీస్ గురించి అందరికీ తెలుసు కదా. సో కంప్లీట్ మైసూర్ సిల్క్, ప్యూర్ సిల్క్, మైసూర్ సిల్క్ ఎలా అయితే ఉంటుందో అదే ఫ్యాబ్రిక్ అండి ఇది. సో దానికి బనారసి బార్డర్ వస్తుంది అనమాట. గోల్డ్ అండ్ సిల్వర్ జరీ వర్క్తో మనకి వీవింగ్లో ఒక 1.5 ఇంచ్ బార్డర్ వస్తుంది, పైన కింద కూడాను చిన్న చిన్న బుటీస్ వచ్చాయి. సో ఆల్ ఓవర్ శారీ చూడండి, హైట్ కూడా అందరికీ సెట్ అవుతుంది. ఇది మంచి హైట్ ఉంటుంది. ఇది పళ్ళు. సో దీని బ్లౌజ్ కూడా బ్రొకేట్ బ్లౌజే వస్తుందండి. ఇలాగా ఈ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్లో ఎలా అయితే డిజైన్ వచ్చిందో అదే డిజైన్ వస్తుంది. ఇవాళ ఫస్ట్ శారీ అండి. ఇది షిఫాన్ జార్జెట్ ఫ్యాబ్రిక్, చాలా సాఫ్ట్గా లైట్ వెయిట్లో మంచి ఫ్యాన్సీ శారీ అండి. ఇది మంచి బేబీ పింక్ కలర్కి ఆల్ ఓవర్ శారీ, ప్లెయిన్ శారీ అండి, బేబీ పింక్ కలర్. పైన కింద బార్డర్ స్వరోస్కీ స్టోన్స్తో మనకి ఒక 2 ఇంచెస్ వస్తాయండి. సో ఈ స్వరోస్కీ స్టోన్స్ కూడా చాలా నీట్గా స్టిక్ చేశారు. మనకి చూడండి, నేను ఇంత రఫ్గా దీన్ని ఇట్లా దులుపుతున్నట్టు చేస్తున్నాను, అయినా కూడా పడట్లేదు. కానీ వాష్ కేర్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇది నార్మల్ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, కాకపోతే బ్రష్ పెట్టడాలు ఇలాంటివన్నీ చేయకుండా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. దీనికి కింద మనకి పీచ్ కలర్తో పైపింగ్ వచ్చింది, సాటిన్ పైపింగ్ అనమాట ఇది. సో బ్యాక్ సైడ్ చూపిస్తాను మీకు. ఇలాగా పీచ్ కలర్ పైపింగ్ సన్నగా పైన కింద కూడా వస్తుంది. సో దీనివల్ల శారీ ఇంకా ఎలివేట్ అవుతుందండి ఈ వర్క్ అంతా. పళ్ళు, రన్నింగ్ పళ్ళు, 3 సైడ్స్ కూడా మనకి బార్డర్ వస్తుంది.
బ్లౌజ్ సేమ్ బేబీ పింక్లోనే మనకి రా సిల్క్లో బ్లౌజ్ వస్తుంది. ఆ రా సిల్క్ ఫ్యాబ్రిక్ కూడా దానిపైన కూడా మనకి ఇట్లాగా నెక్ అంతా బ్యాక్ సైడ్ నెక్ కింద నుంచి మనకంతా వర్క్ వస్తుందండి ఇలాగా. అలాగే స్లీవ్స్ కూడా స్వరోస్కి స్టోన్స్ వచ్చాయి. సో ఈ శారీ కోడ్ S41. దీని యాక్చువల్ ప్రైస్ 3590 రూపీస్ అండి. ఎందుకంటే చాలా మంచి జార్జెట్ ఇది. దీనికి 30% ఆఫ్ ఉంది. సో ఫైనల్ ప్రైస్ 2513 రూపీస్ అండి. నెక్స్ట్ శారీ అండి, మంచి ఎలిఫెంట్ గ్రే కలర్. ఇది కూడా మంచి జార్జెట్ అండి, షిఫాన్ జార్జెట్. ఇది ఎలిఫెంట్ గ్రే కలర్కి పైన బార్డర్ ఒక 2 ఇంచెస్ బ్లాక్ కలర్ వెల్వెట్ క్లాత్ అండి. ఇదంతా కూడాను వెల్వెట్ క్లాత్కి పర్ల్ వర్క్ వచ్చింది. ఇదంతా స్టిచ్ చేశారు, స్టిక్ చేసినవి కాదు, పర్ల్ వర్క్. ఆ పర్ల్ వర్క్కి మళ్ళీ చుట్టూరా అవుట్లైన్ లాగా మనకి స్టోన్ వర్క్ వచ్చింది. అండ్ దీనికి గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఆల్ ఓవర్ శారీ ప్లెయిన్ వస్తుంది. అండ్ దీని కింద బార్డర్ రా సిల్క్లో డిజిటల్ ప్రింట్ అండి, ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. సో లైట్ యాష్ కలర్ పైన బ్లూ కలర్, పికాక్ బ్లూ అండ్ సీ గ్రీన్, హాట్ పింక్, వీటితో ఈ 3 కలర్స్తో మనకి రోజ్ ఫ్లవర్స్ వచ్చాయి. ఇదే బార్డర్కి కింద జస్ట్ ఒక 1/4 ఇంచ్ వెల్వెట్ కలర్ వెల్వెట్ క్లాత్ బార్డర్ కూడా ఉంది బ్లాక్ది. దానికి గోల్డ్ పైపింగ్. సో ఈ శారీ కూడా చాలా బాగుందండి. లైట్ వెయిట్ అండ్ చాలా సాఫ్ట్ ఫీలింగ్ అనమాట, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది పళ్ళు, మంచి కలర్. అండ్ దీని బ్లౌజ్ మనకి ఫ్లోరల్ డిజైన్లో, రా సిల్క్లో ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. అంటే కింద ఏ బార్డర్ అయితే వచ్చిందో అదే డిజైన్లో మనకి ఈ బ్లౌజ్ వచ్చింది. దీనికి చిన్న వెల్వెట్ క్లాత్తో మనకి బార్డర్ కూడా వచ్చింది. చాలా బాగుంది కదా ఈ శారీ. సో ఈ శారీ కోడ్ S42. ప్రైస్ 2400 అండి. ఇది యాక్చువల్ ప్రైస్. దీనిపైన 25% ఆఫ్ ఉంది. సో ఫైనల్గా ఇది 1800 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, ఇది హాఫ్ వైట్ కలర్, హాఫ్ వైట్ కలర్కి నేవీ బ్లూ కలర్ బార్డర్. ఇది కూడా షిఫాన్ జార్జెట్ శారీ అండి. సో ఆల్ ఓవర్ శారీ ప్లెయిన్ శారీ వస్తుంది. బార్డర్ ఒక 3 to 4 ఇంచెస్ బార్డర్ అండి. ఇది లేస్ టైప్ బార్డర్ అనమాట. సో దీనికి అటాచ్, ఈ జార్జెట్ షిఫాన్ పైననే మనకి లేస్ అటాచ్ అవుతుంది. తర్వాత దానికి రిబ్బన్ వర్క్ అండి, ఫ్లవర్స్ వచ్చాయి నేవీ బ్లూతో. ఆ ఫ్లవర్స్ మధ్యలో మళ్ళీ పర్ల్స్ ఉన్నాయన్నమాట, పర్ల్ వర్క్ కూడా వచ్చింది. సో ఇక్కడ రింకిల్స్ టైప్ లేస్, దాని కింద రిబ్బన్ వర్క్ అండి, ఫ్లోరల్ డిజైన్లో. కింద బార్డర్ కూడా సేమ్. సో దీని బ్యాక్ సైడ్ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది, ఈ జార్జెట్ పైననే మనకి ఈ లేస్ వర్క్ వచ్చిందనమాట. అండ్ దీనికి ఎండింగ్లో గోల్డ్ పైపింగ్ కూడా ఉంది. ఇది కూడా చాలా లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ ఫీలింగ్ శారీ అండి. పళ్ళు, బ్లౌజ్. బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజే ఇచ్చారు. సో ఇలా అయినా స్టిచ్ చేయించుకోవచ్చు, లేదు మనకి కావాలి అంటే కాంట్రాస్ట్ కలర్లో ఏదైనా డిఫరెంట్గా తీసుకుని ఫ్యాబ్రిక్ రా సిల్క్లో అలాగా మంచి డిజైనర్ బ్లౌజ్గా అయినా స్టిచ్ చేయించుకోవచ్చు. ఇలా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. సో ఈ శారీ కోడ్ S43 అండి. దీని ప్రైస్ 1990 రూపీస్. దీనిపైన 15% ఆఫ్ ఉందండి. సో ఫైనల్ ప్రైస్ 1690 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, ఇది సాఫ్ట్ చందేరి అండి ఫ్యాబ్రిక్. సో యాపిల్ గ్రీన్ కలర్ శారీ అంతా. దానిపైన డార్క్ యాపిల్ గ్రీన్ అండ్ మైకా ప్రింట్. డార్క్ యాపిల్ గ్రీన్ వచ్చేసి మనకి డిజిటల్ ప్రింట్ వస్తుంది, దానికి అవుట్లైన్గా మైకా ప్రింట్ వచ్చిందండి. ఆ ఫ్లవర్స్కి బార్డర్ జస్ట్ మనకి పైన ఒక సన్న గోల్డ్ పట్టీ ఉంది, దానికి డార్క్ బాటిల్ గ్రీన్తో పైపింగ్ వచ్చింది, రౌండ్ పైపింగ్. పైన కింద కూడా సేమ్ అండి బార్డర్స్. ఇలాగ గోల్డ్ పట్టి
అది వీవింగ్లోనే. అండ్ దానికి డార్క్ గ్రీన్తో పైపింగ్. సో ఆల్ ఓవర్ శారీ కంటిన్యూస్గా అదే డిజైన్. సింపుల్ పళ్ళు. ఈ కింద గోల్డ్ కలర్ టిష్యూ ఫ్యాబ్రిక్ పైన మనకి ఈ టాజల్స్ ఏంటి కుందన్స్ వచ్చాయి. అలాగే దాని మధ్యలో పాంపామ్స్ కూడా పెట్టారు అండ్ టాజల్స్. దీని బ్లౌజ్ చాలా డిఫరెంట్గా ఉంది. గోల్డ్ కలర్ టిష్యూ పైన ఈ యాపిల్ గ్రీన్తో మెషిన్ ఎంబ్రాయిడరీ అండి. మొత్తం అంతా చైన్ కుట్టు వర్క్ వచ్చింది ఇలాగా. సో ఈ బ్లౌజ్ ఈ శారీకే కాకుండా ఇంకేమన్నా మిక్స్ అండ్ మ్యాచ్ కూడా వేసుకోవచ్చు అనమాట ఈ బ్లౌజెస్. సో చాలా బాగుంటుంది ఇది. ఇవన్నీ సింగిల్ పీసెస్ అండి. సో సిమిలర్గా ఇందులోనే ఇంకో కలర్ అట్లా అంతా అంటే రావు. ఈ శారీ కోడ్ S44. దీని ప్రైస్ ట్యాగ్ ఎక్కడ ఉంది? సో దీని ప్రైస్ 3850 రూపీస్ అండి. దీనిపైన 40% ఆఫ్ ఉంది. సో ఫైనల్ ప్రైస్ 2310 రూపీస్. నెక్స్ట్ శారీ అండి. ఇది కూడా చందేరి ఫ్యాబ్రిక్. సో ప్లెయిన్ చందేరి ఫ్యాబ్రిక్ మీద కొద్దిగా డిఫరెంట్గా డిజైన్ చేయించామన్నమాట. ఇవన్నీ ఎక్స్క్లూజివ్ శారీస్ అండి. సో చూడండి, మంచి ఇది ఆరెంజ్, మస్టర్డ్ ఆరెంజ్ అండి ఇది. సో బ్రైట్ ఆరెంజ్ కాదు. దీనికి పైన బార్డర్ వచ్చి మనము గోల్డ్ టిష్యూ బార్డర్ చందేరీలోనే ఒక జస్ట్ 1 to 1.5 ఇంచ్ బార్డర్ పెట్టాము. దానిపైన మళ్ళీ ప్యాచ్ వర్క్ వస్తుందండి ఇలాగా ఆరెంజ్ కలర్ది. దానిపైన చిన్న బటన్ వర్క్. సో ఆల్ ఓవర్ బార్డర్ మనకి అలాగ వస్తుంది. అండ్ లేస్ వర్క్ కూడా చేయించాము. సో ఇదంతా లేస్, మనకి మెరూన్ కలర్ లేస్, దానిపైన మధ్యలో గోల్డ్ కలర్ లేస్, దానిపైన పాంపామ్స్ బ్రౌన్ కలర్తో, కాఫీ బ్రౌన్తో పాంపామ్స్ స్టిచ్ చేయించాము. సో బార్డర్ పైన మనకి ఒకటి ఇలాగ పాంపామ్ లేస్ డిజైన్ వస్తుంది, ఇంకొకటి ఇలాగ ట్రయాంగిల్ షేప్లో ప్యాచ్ వర్క్ టైప్ వచ్చి బటన్ వర్క్ వస్తుందండి. మళ్ళీ పాంపామ్, మళ్ళీ అలాగ ప్యాచ్ వర్క్. సో ఆల్టర్నేట్గా వస్తాయి అన్నమాట. ఇది కూడా చాలా లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ చందేరి అండి ఇది. ఇవి సెమీ చందేరీస్ అండి, ప్యూర్ చందేరీస్ కాదు. పళ్ళు, రన్నింగ్ పళ్ళు, బ్లౌజ్. సో గోల్డ్ కలర్ టిష్యూ ఫ్యాబ్రిక్ మీద ఇవి ఓన్లీ మన స్లీవ్స్కి ఇలాగా పాంపామ్ డిజైన్ వస్తుంది విత్ లేస్. అలాగే బ్యాక్ సైడ్ నెక్ కింద కూడా ఇలా డిజైన్ వస్తుందండి. సో ఇంక్రీజింగ్ ప్యాటర్న్లో, రైజింగ్ ప్యాటర్న్లో వస్తుంది మనకి డిజైన్. చాలా బాగుందండి డిఫరెంట్గా ఈ శారీ. మళ్ళీ ఇలాంటి శారీస్ తెప్పిస్తారా, సేమ్ ఇలాంటి దాంట్లోనే కలర్స్ తెప్పిస్తారా అంటే కుదరవు. ఎందుకంటే ఇవి ఓన్లీ సింగిల్ పీసెస్ చేయిస్తాము. ఇవి డిజైనర్ టైప్, సో రిపీట్ అవ్వకూడదు అని వీటిల్లో ఇంకా వేరే వేరే డిజైన్స్ ట్రై చేస్తూ ఉంటాము, కొత్త కొత్తవి. సో ఈ శారీ కోడ్ S45. యాక్చువల్ ప్రైస్ 1990 రూపీస్. దీనిపైన 20% ఆఫ్ అండి. సో దీని ఇప్పుడు ప్రెసెంట్ ప్రైస్ 1592 రూపీస్. నెక్స్ట్ శారీ అండి. ఇది మంచి రా సిల్క్ శారీ అండి, మంచి రా సిల్క్ ఇది. సో దీనిపైన ఇది మిర్చి రెడ్ కలర్ అండి. మిర్చి రెడ్ కలర్ పైన వీటికి బార్డర్లెస్ శారీ ఇది. థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట. ఎల్లో కలర్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్, వైట్ కలర్, ఇలా మల్టీ కలర్ థ్రెడ్స్ యూస్ చేశారండి. దాంతో మనకి జస్ట్ జిగ్జాగ్ డిజైన్లో స్టిచ్ వచ్చింది. పైన కింద ప్లెయిన్, మనకి బార్డర్స్ ఏం లేవు. ఆల్ ఓవర్ శారీ అలాగే వర్క్ వచ్చింది. ఇవి ఆఫీసెస్కి, చిన్న చిన్న పార్టీస్కి వాటికి కట్టుకుంటే చాలా ఎలిగెంట్గా చాలా బాగుంటాయండి ఈ శారీస్, ఫ్యాబ్రిక్ వైజ్ అండ్ ప్యాటర్న్ వైజ్ కూడాను. సో అదే థ్రెడ్ వర్క్ ఇక్కడ హెవీగా వస్తుంది. పళ్ళు ఇది విత్ సింపుల్ టాజల్స్. అండ్ దీని బ్లౌజ్ మస్టర్డ్ అండ్ మెరూన్ కలర్ కల్నేతలో వచ్చిందండి. బ్లౌజ్ ప్లెయిన్గా వస్తుంది, సేమ్ రా సిల్క్ ఫ్యాబ్రిక్. సో ఈ శారీ కోడ్ S46. ప్రైస్ 2550 అండి. దీనిపైన 30% ఆఫ్ ఉంది. సో ఫైనల్ ప్రైస్ 1785 రూపీస్. నెక్స్ట్ శారీ అండి. సేమ్ ఇందాకటి ప్యాటర్నే, ఓన్లీ కలర్ కాంబినేషన్ ఇస్ డిఫరెంట్. దానికి కంప్లీట్గా ఆపోజిట్ అండి. ఆల్ ఓవర్ శారీ వచ్చేసి మస్టర్డ్ కలర్ వస్తుంది. దానిపైన థ్రెడ్ వర్క్, నో బార్డర్స్. పళ్ళు మనకి
మిర్చి రెడ్ అండ్ మస్టర్డ్ మిక్స్ చేస్తే వచ్చే కల్నేత డ్యూయల్ టోన్లో పళ్ళు వచ్చింది. బ్లౌజ్ కూడా సేమ్ మిర్చి రెడ్ అండ్ మస్టర్డ్ డ్యూయల్ టోన్లో కల్నేతలో కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి. సో ఈ రెండు కలర్స్ కూడా ఇందాక చూపించినది కానీ ఇప్పుడు చూపించినది కానీ మంచి కలర్స్ అండి. ఎలాంటి వాళ్ళకైనా కానీ చాలా బాగా సూట్ అవుతాయి. సో ఈ సారీ కోడ్ S47, ప్రైస్ 1785 రూపీస్. నెక్స్ట్ ప్యాటర్న్ శారీస్ అండి. ఇప్పుడు చూపించేవి కోలం పట్టు శారీస్ అండి. అంటే ఇవి బేసికలీ చందేరి మీద వస్తాయి. చందేరి మీద వీవింగ్ అనమాట, మొత్తం అంతా గోల్డ్ జరీ వీవింగ్. సో వీటిని కోలం పట్టు శారీస్ అంటారు. ఇప్పుడు బాగా స్టిఫ్గా అనిపిస్తాయండి మనకి. ఇవి నార్మల్ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, డ్రై వాష్ అవసరం లేదు. తర్వాత ఇవి మనం ఉతికిన కొద్దిగా సాఫ్ట్నెస్ వస్తుంది, మెత్తబడటం అని కాదు, సాఫ్ట్నెస్ వస్తుంది. ఎక్కువ వాషెస్ పడ్డాక మెత్తబడినప్పుడు లైట్గా స్టార్చ్ పెట్టుకుంటే సరిపోతుందండి ఈ శారీస్కి. సో ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి మనకి ఇది మంచి శాండిల్ కలర్ అండి, గంధం రంగు. దానిపైన ఒక 2 ఇంచెస్ కడ్డీ జరీ బార్డర్ వచ్చింది. దానికి లైట్ పీచిష్ పింక్తో మనకి పైపింగ్ స్టైల్లో వచ్చింది. ఇంకా ఆల్ ఓవర్ శారీ మనకి జాల్ డిజైన్ అండి, మొత్తం అంతా కూడా గోల్డెన్ వీవింగ్లో జాల్ డిజైన్ వచ్చింది. బార్డర్ పెద్ద బార్డర్స్ అండి ఇవి. మనకి ఒక 12 ఇంచెస్ ఉంటుంది బార్డర్, సేమ్ కడ్డీ జరీ బార్డర్. దానిపైన ఈ పీచిష్ పింక్ కలర్లో ఫిగర్స్ వస్తాయి అన్నమాట. పీచిష్ పింక్ వస్తుంది, దానిపైన మనకి గోల్డెన్ జరీతో ఫిగర్స్ వస్తాయి. లైక్ హార్స్ వచ్చిందండి దీనిపైన, ఇంకా ఫ్లవర్ బుటీ వచ్చింది. అండ్ ఇక్కడ మళ్ళీ మనకి కడ్డీ డిజైన్ వచ్చిందనమాట. సో ఇది బార్డర్, రిచ్ పళ్ళు. సో లైట్ కలర్స్ లైక్ చేసేవాళ్ళు ఈ శారీ తీసుకోవచ్చండి చక్కగా. బ్లౌజ్ మనకి ప్లెయిన్ వస్తుంది, విత్ బార్డర్లో మనకి ఏ కలర్స్ అయితే ఉన్నాయో ఆ కలర్స్లో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. సో ఇదైనా వేసుకోవచ్చు, లేదంటే మంచి గ్రాండ్గా మనము కొద్దిగా బ్రైట్ కలర్ బ్లౌజ్ తీసుకుని ఈ పింక్లో, పీచిష్ పింక్లో బ్రైట్ కలర్ బ్లౌజ్ తీసుకుని బనారస్ బ్రొకేడ్ కానీ లేదా రా సిల్క్లో తీసుకుని వర్క్ చేయించుకోవటం కానీ చేసుకుని కట్టుకుంటే చాలా బాగుంటాయండి. శారీ లుక్ని టోటల్గా చేంజ్ చేసేసేయచ్చు అనమాట మనం బ్లౌజ్తో. సో ఈ శారీ కోడ్ S48. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చి 2500 రూపీస్ అండి. దీనిపైన 30% ఆఫ్ ఉంది. సో ఫైనల్ ప్రైస్ 1750 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, ఇది కూడా కోలం పట్టునే. ఇది కలర్ వచ్చేసి మంచి హనీ కలర్ అండి. పైన సేమ్ కడ్డీ జరీ బార్డర్, దానిపైన మొత్తం అంతా బాడీ అంతా జాల్ డిజైన్. సో వీటికి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫస్ట్ శారీలో చేసేసాను కాబట్టి. కొంతమందికి బోరింగ్ అనిపించవచ్చు అంత డీటెయిల్డ్గా చెప్తుంటే, కాకపోతే మీరు ఆన్లైన్లో చూసుకుని తీసుకోవడం కాబట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు కొద్దిగా శారీ చూసే టైం కూడా ఉంటుందని చెప్పేసి కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తానండి. సో దీనికి మనకి హాట్ పింక్, మరూనిష్ పింక్ అండి ఇది వచ్చింది. దానిపైన పికాక్ డిజైన్, అంతా కూడా పికాక్ డిజైన్స్ బుటీస్ వచ్చాయండి. ఇది పర్పుల్ కలర్ వచ్చింది, పర్పుల్ కలర్ మీద మళ్ళీ కడ్డీ జరీ బార్డర్. ఈ కాంబినేషన్ చాలా బాగుంది శారీ. సో ఇప్పుడు స్టిఫ్గా ఉన్నాయి, గుచ్చుకుంటాయనే భయం అవసరం లేదండి. 1 వాష్ పడ్డాక ఇది సాఫ్ట్ అయిపోతుంది. పళ్ళు, బ్లౌజ్. సో ఈ శారీ కోడ్ S49, ప్రైస్ 2500 రూపీస్. ఆఫ్టర్ డిస్కౌంట్ ఇట్ ఈస్ 1750 రూపీస్ అండి. నెక్స్ట్ శారీ అండి, సేమ్ కోలం పట్టులోనే. ఇది శారీ అంతా మజంతా పింక్ వచ్చిందండి, పైన హాట్ పింక్ బార్డర్ వచ్చింది. సో మజంతా పింక్ మీద అంతా ఫ్లోరల్ డిజైన్ అండి, వీవింగ్ ఇదంతా. బార్డర్ హాట్ పింక్ బార్డర్. సో వీటి మీద కూడా ఫిగర్స్ ఉన్నాయి, పికాక్స్ ఉన్నాయి. ఇది ఫుల్ పికాక్స్ అనమాట, పురి విప్పిన నెమలి. పళ్ళు, బ్లౌజ్. సో ఈ శారీస్కి, డార్క్ శారీస్కి వచ్చిన ప్లెయిన్ బ్లౌజెస్ వేసేసుకోవచ్చండి. ఈ ప్యాటర్న్లో చూపించిన ఫస్ట్ దానికి మాత్రం కావాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. వీటికి ఇవి వేసుకున్నప్పుడు బాగుంటుంది.
సో ఈ శారీ కోడ్ S50, ప్రైస్ 1750 రూపీస్. ఈ ప్యాటర్న్లో లాస్ట్ శారీ అండి ఇది. ఇది హనీ కలర్ అండ్ పింక్ కలర్ కల్నేతలో వచ్చిందండి ఈ శారీ. చాలా బాగుంది ఈ కలర్ కూడాను. సేమ్ కడ్డీజరీ బార్డర్, కింద హాట్ పింక్ అండ్ పర్పుల్ కలర్, హాట్ పింక్ బార్డర్, దానికి కంటిన్యూషన్ పర్పుల్ బార్డర్లో మనకి టోటల్గా 12 ఇంచెస్ బార్డర్ వచ్చింది. సో ఈ బార్డర్ పైన కూడా మనకి మొత్తం అంతా పికాక్ బుటీస్ వచ్చాయండి, పెద్ద పెద్దవి. పళ్ళు, బ్లౌజ్. సో ఈ శారీ కోడ్ S51, ప్రైస్ 1750 రూపీస్. నెక్స్ట్ ప్యాటర్న్ అండి. ఇవి టిష్యూ కాటన్ సిల్క్ శారీస్ అండి. అంటే ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ సిల్క్ అనమాట. సో దాంట్లో మనకి 50% కాటన్ 50% సిల్క్ మిక్స్ ఉంటుంది. దానిపైన మొత్తం అంతా కూడా టిష్యూ వీవింగ్ వస్తుంది. సో మీకు కంప్లీట్గా కాటన్ ఫీలింగ్ రాదు, అలానే కంప్లీట్గా సిల్క్ ఫీలింగ్ రాదు. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ లైట్ వెయిట్ అండి. శారీస్ సాఫ్ట్గానే ఉంటుంది మీకు ఫ్యాబ్రిక్. సో వీటిని ఫ్యాన్సీ శారీస్ ఇవి. వాష్ కేర్ వచ్చేసి ఫస్ట్ టైం డ్రై వాష్ అండి, తర్వాత నుంచి నార్మల్ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు ఈ శారీస్. సో ఆల్ ఓవర్ శారీ ఇది మంచి ప్యూర్ మస్టర్డ్ కలర్ అండి. సో ఆల్ ఓవర్ శారీ మనకి ఇదంతా టిష్యూ వచ్చేస్తుంది. బార్డర్ మాత్రము పైన 8 ఇంచెస్, కింద 8 ఇంచెస్. సో పైన కింద కూడా మనకి 8 ఇంచెస్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది మొత్తం వీవింగ్లో, గోల్డెన్ జరీ వీవింగ్. దాని మధ్యలో హాట్ పింక్ అండ్ పీచ్ కలర్తో ఫ్లవర్స్ని హైలైట్ చేశారు, అది థ్రెడ్ వర్క్. సో ఇందులో ఏది కూడా పోయేది అనేది ఉండదండి, కలర్ పోయేది లేదు మనకి. అలా అనేసి వీవింగ్లో కూడా మనకి థ్రెడ్ వచ్చేస్తుంది అనేది కూడా లేదు. చాలా నీట్ ఫినిషింగ్ అనమాట అంతా. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ, ఏవి పట్టేటట్టుగా కూడా లేదు. రిచ్ పళ్ళు, ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. ఇక్కడ మీకు ఫ్యాబ్రిక్ అర్థమవుతుంది. సో కాటన్ సిల్క్ అని ఎందుకు చెప్పానో ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఆల్మోస్ట్ టస్సర్ టైప్లోనే ఉంటుంది, ఇది కూడా సెమీ టస్సర్. సో ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి ఈ గోల్డెన్ జరీ బార్డర్ వస్తుందండి, హ్యాండ్స్కి వేసుకోవచ్చు. లేదు అంటే దీనికి మనము కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. సో దీని నంబరు మనకి, దీని కోడ్ నెంబరు S52 అండి. దీని యాక్చువల్ ప్రైస్ 3400 రూపీస్, 40% ఆఫ్ సేల్ ఇది. సో ఫైనల్గా 2040 రూపీస్ అండి ఈ శారీ. నెక్స్ట్ శారీ అండి, సేమ్ టిష్యూ శారీలోనే. ఇది మంచి మిర్చి రెడ్ కలర్. సో ఆల్ ఓవర్ శారీ టిష్యూ శారీ ఇదంతా. పైన కింద కూడా ఒక 8 ఇంచెస్ ఫ్లోరల్ బార్డర్. సేమ్ అండి అంతా కూడాను, జస్ట్ మీరు కలర్ చూసుకోవాలి. పళ్ళు, బ్లౌజ్. సో ఈ శారీ కోడ్ S53, ప్రైస్ 2040 రూపీస్. నెక్స్ట్ దండి మంచి కలర్, అందరికీ చాలా బాగుంటుంది ఈ కలర్. హాఫ్ వైట్ పైన మొత్తం అంతా గోల్డెన్ టిష్యూ వచ్చింది కాబట్టి చాలా గ్రాండ్గా ఉంటుందండి. దీనికి మల్టీ కలర్లో కానీ లేదా కాంట్రాస్ట్ కలర్లో కానీ బ్లౌజ్ వేస్తే ఎక్సలెంట్గా ఉంటుందండి, మంచి పార్టీ వేర్ శారీ అయిపోతుంది. సో ఆల్ ఓవర్ టిష్యూ, పైన కింద కూడా మనకి 8 ఇంచెస్ ఫ్లోరల్ డిజైన్ బార్డర్. పళ్ళు. ఇవన్నీ తక్కువ ప్రైస్కి చాలా గ్రాండ్గా ఉంటాయండి శారీస్. పట్టు లుక్ శారీస్ ఇవన్నీ కూడాను. సో ఈ శారీ కోడ్ S54, ప్రైస్ 2040 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, ఇది బ్రైట్ ఆరెంజ్, డార్క్ కనకాంబరం రంగు అండి. సో డార్క్ పీచ్ ఆల్ ఓవర్ మనకి టిష్యూ, పైన కింద 8 ఇంచెస్ బార్డర్. దీనిపైన పికాక్ గ్రీన్ అండ్ పికాక్ బ్లూ కలర్తో మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది ఫ్లవర్స్ హైలైట్ చేయడానికి. సో ఆ కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే దీని బ్రైట్నెస్ని డామినేట్ చేసేటట్టుగా మనం ఆ బ్లౌజ్ సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది బ్రైట్గా అనిపిస్తుంది కానీ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. డార్క్ కాంప్లెక్షన్ వాళ్ళు మాత్రం ఇది ప్రిఫర్ చేయకూడదు.
పళ్ళు, బ్లౌజ్. సో ఈ సారీ కోడ్ S55, ప్రైస్ 2040 రూపీస్. నెక్స్ట్ శారీ అండి. ఈ ప్యాటర్న్లో లాస్ట్ శారీ అండి. ఇది మంచి గ్రేప్ వైన్ కలర్. ఇది కూడా రేర్ కలర్, చాలా బాగుంటుంది శారీ. బార్డర్, పళ్ళు, బ్లౌజ్. సో ఈ శారీ కోడ్ S56, ప్రైస్ 2040 రూపీస్. నెక్స్ట్ శారీ అండి. ఇప్పుడు చూపించే శారీస్ కంచికోర శారీస్ అండి. సో ఇవి ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాయి. వాటిల్లో కొన్ని మోడల్స్, ఒక 4-5 శారీస్ చూపిస్తాను నేను. వీటి వాష్ కేర్, ఇవి ఎప్పుడు డ్రై వాష్ అండి. ఇవి పట్టు చీరలు కాబట్టి డ్రై వాష్ చేసుకుంటేనే లైఫ్ ఎక్కువ వస్తుంది. అంటే మనం హ్యాండ్ వాష్ చేసామంటే మళ్ళీ జాగ్రత్తగా చేయాలి. బార్డర్ సెపరేట్గా పెట్టి బాడీని సెపరేట్గా పెట్టుకుని జాగ్రత్తగా వాష్ చేసి మళ్ళీ స్టీమ్ రోలింగ్కి ఇవ్వాల్సి వస్తుంది. దీన్ని స్టీమ్ రోలింగ్ కానీ లేదా సాఫ్ట్ పాలిష్కి కానీ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఈ శారీస్ని కొద్దిగా జాగ్రత్తగా, పట్టు చీరలు కదా, జాగ్రత్తగా వాడుకోండి. ఇది కంచి కూర అని ఎందుకంటారంటే దీంట్లో కొద్దిగా కంచి సిల్క్ థ్రెడ్ ఉంటుంది వీవింగ్లో, అలాగే కోరా థ్రెడ్ కూడా ఉంటుందన్నమాట ఈ శారీస్లో. సో వార్ఫ్ అండ్ వెఫ్ట్ ఉంటాయి కదా, ఒకటి కంచి సిల్క్ థ్రెడ్, ఇంకొకటి కోరా థ్రెడ్ ఉంటాయి. సో మనకి ఇది కొద్దిగా ఆర్గాన్జా ఫీలింగ్ అనమాట. ఆర్గాన్జా టైప్లోనే ఉంటుంది ఫ్యాబ్రిక్. దానికి కంచి స్టైల్లో బార్డర్. సో ఇది మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ అండి. ప్యారెట్ గ్రీన్కి డార్క్ బ్లూ, రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్. పైన బార్డర్ మనకి ఒక 2 ఇంచెస్ బార్డర్ ఉంటుంది. సిల్వర్ జరీ వీవింగ్ అండి ఇది. దానికి పైన హాట్ పింక్ కలర్తో జస్ట్ ఒక పైపింగ్. ఆల్ ఓవర్ శారీ మనకి రుద్రాక్ష బుటీస్ అండ్ పికాక్స్ వచ్చాయి. అంటే ఒక లైన్ రుద్రాక్ష బుటీస్, సెంటర్లో పికాక్స్, ఇటు మళ్ళీ రుద్రాక్ష బుటీస్ వచ్చాయి. ఆల్ ఓవర్ శారీ మనకి అలానే వస్తుంది. ఇదంతా కూడా సిల్వర్ జరీ వీవింగ్. బార్డర్ సో రాయల్ బ్లూ పైన మనకి అంతా ఇక్కడంతా ఎలిఫెంట్స్ వచ్చాయండి. సిల్వర్ జరీ వీవింగ్ ఇదంతా కూడాను. కింద పైపింగ్ హాట్ పింక్, చాలా బాగుంది. ఇవి చాలా లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ ఫీలింగ్. సో ఎంతసేపు అయినా కట్టుకోవచ్చు ఈ శారీస్. పళ్ళు సింగిల్ పొరలో చూడండి, శారీ అంతా ఇలా ఉంటుంది మనకి. సో ఇది పళ్ళు. కాంట్రాస్ట్ బ్లౌజ్. బ్లౌజ్ కూడా మనకి బ్రొకేట్ బ్లౌజ్ వస్తుందండి ఇలాగా. సో వీటికి వర్క్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు. చాలా గ్రాండ్గా ఉంటాయి ఈ శారీస్ కట్టుకుంటే. యాక్చువల్ ప్రైస్ 6800. దీనిపైన 25% ఆఫ్ ఉందండి. సో ఫైనల్గా ఇది 4762 రూపీస్. నెక్స్ట్ శారీ అండి. సేమ్ అదే ప్యాటర్న్లో మంచి ఆరెంజ్ కలర్కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఈ ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ట్రెడిషనల్ అయినా కానీ చాలా బాగుంటుందండి కాంబినేషన్. సో ఆల్ ఓవర్ శారీ పైన మనకి గోల్డెన్ జరీ వీవింగ్లో పికాక్స్ వచ్చాయి మొత్తం శారీ మీద. పైన బార్డర్ ఒక 2 ఇంచెస్ డార్క్ గ్రీన్ పైన సిల్వర్ జరీతో పికాక్స్ వచ్చాయి. పికాక్స్ రుద్రాక్ష బుటీస్ వచ్చాయి. అలాగే కింద బార్డర్, ఈ బార్డర్ అంతా కూడా మనకి ఆల్టర్నేట్గా వచ్చాయన్నమాట. చిన్న చెక్స్ ఉండి సిల్వర్ థ్రెడ్ జరీతో చెక్స్ ఉండి ఇదంతా ఒక లైన్ అంతా మనకి పికాక్స్ చిన్న చిన్నవి, ఒక లైన్ అంతా రుద్రాక్ష, అట్లాగా పికాక్స్ రుద్రాక్ష బుటీస్ ఇట్లా అంతా వచ్చాయన్నమాట. హాట్ పింక్ పైపింగ్ పైన కింద కూడా. సో ఈ బార్డర్ మనకి ఒక 6 ఇంచెస్ ఉంటుందండి. చాలా బాగుంది కలర్. పళ్ళు. ఈ శారీకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. సో మనకి కావాలి అంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైనా తీసుకుని వేసుకోవచ్చు. దీనికి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. ఈ శారీ కోడ్ S58, ప్రైస్ 4762 రూపీస్. నెక్స్ట్ శారీ అండి. మంచి డార్క్ స్కై బ్లూ కలర్ ఇది. దానికి హాట్ పింక్ కాంబినేషన్.
సో ఆల్ ఓవర్ శారీ మనకి సిల్వర్ పికాక్ బుటీస్ వచ్చాయి. పైన సేమ్ ఇందాకట్లాగానే చెక్స్ వచ్చాయండి. బ్లౌజ్ ఇది బార్డర్ ఒక 2 ఇంచెస్ బార్డర్ ఉంది. పీకాక్స్ అండ్ రుద్రాక్ష బుటీస్తో వచ్చాయి. అలాగే కింద మనకు ఒక 6 ఇంచెస్ బార్డర్, సేమ్ ఇందాక చెప్పినట్టే చెక్స్ వచ్చి రుద్రాక్ష పీకాక్స్ ఇట్లాగా ఆల్టర్నేట్ లైన్ అంతా ఆ బుటీస్ వచ్చాయి అన్నమాట. పళ్ళు, రన్నింగ్ బ్లౌజ్. చూసారా ఇక్కడ ఫ్యాబ్రిక్ ఎంత తెలిసిపోతుందో దీంట్లో. ప్యూర్ అండి, చాలా బాగుంటుంది. సో ఈ శారీ కోడ్ S59, ప్రైస్ 4762 రూపీస్. సో ఇవాల్టి ఈ ప్యాటర్న్లో లాస్ట్ శారీ అండ్ ఎపిసోడ్లో లాస్ట్ శారీ అండి. మంచి ప్యారెట్ గ్రీన్కి పర్పుల్ కలర్ బార్డర్, చాలా బాగుంది కాంబినేషన్. సో ఆల్ ఓవర్ శారీ ఇది టిష్యూ వచ్చిందండి. కోరా ఆర్గాన్జాలోనే మొత్తం అంతా జాల్ డిజైన్లో టిష్యూ వచ్చేసింది, సిల్వర్ టిష్యూ. అంటే సన్న సన్న చెక్స్ వస్తాయి అన్నమాట మొత్తం అంతా కూడాను, ఎంబోజ్డ్ లాగా. పైన బార్డరు ఒక 2 ఇంచెస్ బార్డరు, రుద్రాక్ష బుటీ అండ్ మ్యాంగో బుటీస్ వచ్చాయి దీనికి. పైన హాట్ పింక్తో మనకి పైపింగ్. కింద బార్డర్ 5 ఇంచెస్ ఉంటుందండి. సో రాయల్ బ్లూ మీద పర్పుల్ మీద వచ్చింది కాబట్టి చాలా బాగుందండి, చాలా బ్రైట్గా అంటే ఎలివేట్ అవుతుంది అనమాట. సో రుద్రాక్ష బుటీస్ అండ్ మ్యాంగో బుటీస్ వచ్చాయి. సో ఫిగర్స్ కట్టుకోలేము అనుకునే వాళ్ళు ఈ శారీ తీసుకోవచ్చు, దీంట్లో ఫిగర్స్ లేవు కాబట్టి. అలాగే హాట్ పింక్ పైపింగ్. పళ్ళు, కాంట్రాస్ట్ బ్లౌజ్, చాలా బాగుంది. ఇలా వస్తుంది. ఈ శారీ కోడ్ S60, ప్రైస్ 4762 రూపీస్. చూసేసారు కదండి ఇవాళ 20 శారీస్. అన్నీ కూడా వేటికి అవే చాలా బాగున్నాయి, డిఫరెంట్గా కూడా ఉన్నాయి. సో మీకు కనుక నచ్చినట్టయితే వాట్సాప్లో స్క్రీన్ షాట్స్ పెట్టేసి పర్చేస్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అది ఎప్పుడు అడుగుతూనే ఉన్నాను. వాట్సాప్లో కాదండి కమెంట్ చేయాల్సింది. మీరు యూట్యూబ్ ఛానల్లో కనుక కమెంట్ చేస్తే, మన వీడియోస్ కింద కమెంట్ చేస్తే అందరికీ కూడా అర్థమవుతుంది మన ఫ్యాబ్రిక్ గురించి. ఇవన్నీ వాడాక ఎలా ఉన్నాయి అనేది కూడా మీరు చెప్పారంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అందులో ఏమైనా డ్రాబ్యాక్స్ ఉంటే నేను కరెక్ట్ చేసుకోవడానికి కూడా నాకు మీరు ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. సో మళ్ళీ వేరే వెరైటీ ఆఫ్ శారీస్తో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాము. అంతవరకు బాయ్.